చాలా ప్రశ్నలు అడగాలని ఉంది. అసలు బోయపాటి సీను గారు నేను చాలా డిస్కస్ చేసిన తర్వాత ఫైనలీ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ వాట్ హీ ఆస్క్డ్ మీ టు ఆస్క్ యూ. అసలు నేను మీ ఇంటర్వ్యూస్ చూశాను. ఈ మధ్య మీరు 2-3 డేస్ చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. ఇంటర్వ్యూలో చెప్పారు డైరెక్టర్ని నమ్మి నేను వదిలేసాను అని. ఇస్ దాట్ రియలీ ట్రూ? 100%. 100%. నన్ను ఈ సినిమా చేయటానికి ఫస్ట్ కారణం ఏంటని అడిగితే, జనరలీ ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా ఎవరు చేయాలన్నా దానికి ఫస్ట్ కారణం స్క్రిప్ట్ అవ్వాలి. కానీ నేను ఈ సినిమాకి చేయడానికి ఫస్ట్ కారణం మాత్రం బోయపాటి సీను గారు. అయితే బన్నీ గారు ఇందులో ఎన్నో సీన్స్ మైన్యూట్ డీటెయిల్స్ కానీ మీ ఫైట్స్ కానీ యునో దే ఆర్ ఐల్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ద వర్డ్స్ టు టెల్ యూ. బట్ గుండెలు పిండేసినటువంటి ఒక సీన్ అంటే బస్ ఈ సీన్ చేసిన తర్వాత యూ యువర్ సెల్ఫ్ వేర్ సో కాన్ఫిడెంట్ దట్ ఇంకంతే ఆడియన్స్ కూర్చుంటారు, దట్స్ ఇట్. అలా మీ ఎక్స్పెక్టేషన్కి మించిన ఏదైనా సీన్ మాకు వచ్చి చెప్పండి. ఖచ్చితంగా చెప్తాను. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్లో సీన్ చెప్తాను, సెకండ్ హాఫ్లో సీన్ చెప్తాను. ఫస్ట్ హాఫ్లో ఈ సినిమా నాకు కథ చెప్పేప్పుడు ఒక కోర్ట్ సీన్ ఉంటుంది. అంటే ఎవరు చూసినా ఏ లాంగ్వేజ్ వాళ్ళు చూసినా కోర్ట్ సీన్ మాత్రం సినిమా ఇక్కడ ఉంటే కోర్ట్ సీన్ అక్కడ ఉంటుంది. అంటే సినిమాలో జస్ట్ నెక్స్ట్ షిఫ్ట్ గేర్ అంటారు సార్. ఆ కోర్ట్ సీన్ తర్వాత సినిమా షిఫ్ట్ గేర్. నాకు కథ చెప్పినప్పుడు నాకు ఆ ఫీలింగ్ ఉంది. సినిమా చూసినప్పుడు చాలామంది అదే చెప్పారు. ఇవాళ ఎవరు చూసినా ఎస్పెషలీ సినిమా గురించి బాగా టెక్నికల్గా తెలిసిన వాళ్ళు దే విల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ సీన్. ఎందుకంటే అంత ఆ సీన్ కన్విన్స్ చేయడం చాలా కష్టం. దానికి టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అది కన్విన్స్ చేయడం చాలా కష్టం. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ నిజంగా అలాంటి సీన్ నాకు పడటం గురించి నేను చాలా ఆ సీన్ నాకు వస్తానికి నేను నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. అండ్ ఈ సినిమా నాకు కథ చెప్పేప్పుడు ఒక సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది. ఆయన నాకు చెప్పినప్పుడే కథ చెప్పినప్పుడే నాకు అంటే నాకు బేసిక్లీ సెంటిమెంట్ సీన్స్ అంటే చాలా ఇష్టం. నేను పర్సనల్గా చాలా ఇష్టపడతాను. నేను చేసే సినిమాలో ఖచ్చితంగా ఉండాలని అని పర్టికులర్గా ఉంటాను. ఆయన చెప్పినప్పుడు దట్ ఇస్ ఆయన ఫస్ట్ కథ చెప్పినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే సెకండ్ హాఫ్కి ఈ సీన్ వెయిట్ తీసుకొస్తుంది. ఇక్కడి నుంచి వెయిట్ స్టార్ట్ అవుద్ది. ఇది అలాంటి వెయిట్ ఉన్న సీన్. అంటే ఎప్పుడైనా ఒక సినిమాలో అంత ఎంటర్టైన్మెంట్ సినిమాల్లో కూడా ఒక సెంటిమెంట్ సీన్ పడితే నా సినిమాకి ఒక రెస్పెక్ట్ వెయిట్ వస్తుంది. ఆ రెస్పెక్ట్ మాత్రం ఆ సీన్తో వస్తుందని సెకండ్ హాఫ్లో నేను నమ్మాను. అండ్ అది నిజంగా అంత బాగా ట్రాన్స్లేట్ చేసినందుకు బోయపాటి సీను గారికి, అంత బాగా సపోర్ట్ చేసిన ఆర్టిస్టులకి అండ్ ఎస్పెషల్లీ రకుల్కి ఐ హ్యావ్ టు గివ్ ఇట్ యూ. యూ కెన్ ప్లీజ్ వాచ్ దట్ సీన్. ఓకే, సో పండగ ఇంకా మనకి ఆ సీన్ చూపిస్తారట. సో కెన్ వి నాదొకటే రిక్వెస్ట్, ఆ సీన్ ప్లే చేసి మాత్రం పాడు చేయొద్దు ప్లీజ్ ఆపరేటర్. ఈ రోజు విండోస్ కొంచెం నేర్చుకుని ఆకలిగా ఉందండి. నాలుగు రోజుల నుండి పరిగెడుతూనే ఉన్నా అంటే గణని చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానండి. వన్ని గారు ఇంకొంచెం చూస్తే బాగుండు ఏమో అనిపించింది. అది థియేటర్లోనే చూడాలండి. థియేటర్లోనే చూడాలి, తప్పదు. బట్ యాజ్ యూ సెడ్